అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే వీడియోలో మనం నియంత్రణ మరియు సమన్వయం అనే పాఠ్యాంశాన్ని రివ్యూ చేస్తున్నాం. ఇప్పటివరకు 2 వీడియోలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం అసలు మొక్కల్లో ఏ విధంగా సమన్వయం జరుగుతుంది అనే దాని గురించి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు అండ్ మన పోటీ పరీక్షలకు ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు ఒకసారి అయితే డిస్కస్ చేద్దాము. అయితే ముందుగా అందరికీ ఒక ముఖ్య రిక్వెస్ట్ అనమాట. సో వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి అండ్ మా కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో అప్డేట్స్ మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 6.2 మొక్కల్లో సమన్వయం అండి. జంతువులు శరీర కార్యకలాపాలను నియంత్రించడానికి సమన్వయం చేయడానికి ఒక నాడీ వ్యవస్థ ఉంటుంది అని ఇప్పుడే మనం ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే మొక్కలకు నాడీ వ్యవస్థ కానీ కండరాలు కానీ లేవు కాబట్టి అవి ఉద్దీపనను ఎలా స్పందిస్తాయి అనే సందేహం అయితే ఉంటుంది. మొక్కలు ఏ విధంగా స్పందిస్తాయి? ఉదాహరణకు అత్తిపత్తి అండి, మైమోసా ప్యూడికా అంటాం కదా. అత్తిపత్తి కుటుంబానికి చెందినటువంటి టచ్ మీ నాట్ మొక్క చూసుకోండి. ఆకులను తాకినప్పుడు అవి ముడుచుకొని వంగిపోతాయి. ఒక విత్తనం మొలకెత్తినప్పుడు, వేర్లు క్రిందకు వెళ్ళినప్పుడు, కాండం గాలిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ మనకు తెలిసిందే. అంటే పైకి మొక్క రావడం, అలాగే వేర్లు దానికి వ్యతిరేక దిశలో కిందకు వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మొదటి ఉదాహరణలో స్పర్శకు స్పందనగా టచ్ మీ నాట్ మొక్కలు తాకగానే ఆకులు చాలా తొందరగా ముడుచుకుంటాయి. ఈ చలనంలో పెరుగుదల ఉండదు. మరోవైపు చూసుకుంటే మొలకెత్తిన విత్తనంలో జరిగే దిశాత్మక చలనం పెరుగుదల వలన కలుగుతుంది. ఒకవేళ విత్తనం ఎదగకుండా అడ్డుకుంటే ఎలాంటి చలనం కనిపించదు. అంటే ఇక్కడ మొక్క పెరగడం అనేది మనకి పెరుగుదల వల్ల కలిగినటువంటి చలనము స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం. కాబట్టి మొక్కలు 2 రకాల చలనాలను చూపుతాయి. ఒకటి పెరుగుదలపై ఆధారపడినది కాగా మరొకటి పెరుగుదలపై ఆధారపడినది. సో పెరుగుదల మీద ఆధారపడింది అంటే అది పెరుగుతున్నటప్పుడు మొక్క అనేది పైకి లేవడం, అంటే పెరుగుతుండేటప్పుడు ఒకటి సూర్యకాంతి వైపు వంగి ప్రయాణించడం కానివ్వండి, లేకపోతే వంగిన మొక్క మళ్ళీ నిటారుగా వంగి ప్రయాణించడం కానీ అంటే పెరగడం కానీ జరుగుతుంది. ఇది పెరుగుదలపై ఆధారపడినటువంటి చలనం. ఇక రెండవది వచ్చేసి పెరుగుదలపైన ఆధారపడినటువంటి చలనం. ఉదాహరణకు ఇప్పుడు మనం చెప్పుకున్న అత్తిపత్తి. ఉదాహరణకు చూడండి, ఉద్దీపనల తక్షణ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? అత్తిపత్తి మొక్కలో జరిగే మొదటి రకమైన చలనాల గురించి ఆలోచిద్దాం. ఈ చలనాలలో పెరుగుదల ప్రమేయం లేనందున మొక్క వాస్తవానికి దాని ఆకుల స్పర్శకు ప్రతిస్పందనగా కదిలింది. అంటే అత్తిపత్తిని మనం తాకేటప్పుడు ఆకులను ముడిచిపోవడం అనేది ఇక్కడ పెరుగుదల ప్రమేయం లేదు, అది ఆకుల స్పర్శకు ప్రతిస్పందన కలిగింది. అంటే అక్కడ ఆకులు మనం ముట్టుకోగానే అది కదిలిందనమాట. అయితే మొక్కలు నాడీ కణజాలం కానీ కండర కణజాలం కానీ లేదు కదా, మరి మొక్కలు ఎలా గుర్తిస్తుంది, అలాగే ఎలా ప్రతిస్పందిస్తుంది? ఇది మనకు ప్రశ్న. సో మానవులు అయితే మెదడు ఉంటుంది, అలాగే జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఫలితంగా మనకి ఏమవుతుంది, జంతువు కానీ మానవుడు కానీ కదలడం చలనం చేయడం జరుగుతుంది. కానీ మొక్కలు అవే ఉండవు కదా. మొక్కల్లో సరిగా ఏ భాగంలో తాకామో, మొక్కలో ఏ భాగం వాస్తవానికి కదులుతుందనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే కదలిక తాకిన చోట నుండి కాకుండా మరొక చోట జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనం అత్తిపత్తి ఆకును మనం ఒక దగ్గర టచ్ చేసామనుకోండి, అది ఇంకో దగ్గర నుండి ముడుచుకోవడం మొదలు పెడుతుంది అనమాట. కాబట్టి స్పర్శ జరిగినట్లు సమాచారం తప్పనిసరిగా తెలియజేయబడాలి. ఇందులో కూడాను మనం స్పర్శ తగిలింది అంటే ఇక్కడ టచ్ అయ్యాము అనే సంగతి లోపల ఉండేటటువంటి మెకానిజంకి తెలియాలి. ఇందుకోసం మొక్కలు ఈ సమాచారాన్ని కణం నుండి కణానికి తెలియజేయడానికి విద్యుత్ రసాయన మార్గాలను ఉపయోగిస్తాయి. సో మొక్కల్లో కూడా మనకి విద్యుత్ రసాయన మార్గాలే సహకరిస్తాయి. అయితే జంతువుల వల్లే కాకుండా మొక్కల్లో సమాచార ప్రసరణకు ప్రత్యేకమైన కణజాలం ఏమీ ఉండదు. చివరగా జంతువుల వల్లే కదలిక జరగాలంటే కొన్ని కణాలు ఆకారాలను కూడా మార్చుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కండర కణాలు అనేవి సంకోచించడం, వాటి ఆకారాన్ని మార్చుకోవడం ద్వారా జంతువుల్లో చలనాలు జరుగుతాయని. కానీ ఇక్కడ అలా జరగదు. జంతు కండర కణాల్లో కనిపించే ప్రత్యేకమైన ప్రోటీన్ బదులుగా మొక్కల కణాలు వాటిలోని నీటి పరిమాణాన్ని మార్చుకోవడం ద్వారా ఆకారాన్ని మార్చుకుంటాయి. ఇక్కడ జంతువులు అయితే మనకి ప్రోటీన్లు పనిచేస్తాయి, కానీ మొక్కల్లోకి వచ్చేసరికి నీటిని అవి ఏమవుతాయంటే పరిమాణాన్ని తగ్గించుకోవడం పెంచుకోవడం ద్వారా అవి చలనాన్ని పొందుతాయన్నమాట. ఫలితంగా ఉబ్బడము లేదా కుచించుకుపోయి ఆకారాలను మార్చుకుంటాయి. మరి ఇది పెరుగుదలతో సంబంధం లేనిది. ఇక పెరుగుదలతో కారణంగా కదలిక ఎలా ఉంటుంది? బఠానీ మొక్క వంటి కొన్ని మొక్కలను నులి తీగల ద్వారా ఇతర మొక్కలు లేదా కంచెల పైకి ఎగబాగుతాయి. అంటే మనకి తీగ మొక్కలు కానీ మనం తీసుకున్నట్లయితే
నులితీగలు అంటే వాటి నుండి శరీరం నుండి కొన్ని నులితీగలు రావడం. ముఖ్యంగా మీరు ఈ కాలంలో బీర మొక్కలు మీరు చూస్తూ ఉంటారు. ఒక నులితీగను వేసుకుంటూ తనకు ఆధారమైనటువంటి మరో చెట్టు పైన పాకుతూ ఉంటాయన్నమాట. ఈ నులితీగల స్పర్శకు స్పందిస్తాయి. నులితీగలు ఏదైనా ఆధారానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ భాగం ఆధారానికి దూరంగా ఉన్న నులితీగ భాగం అంత వేగంగా పెరగదు. దీనివల్ల నులితీగ ఆధారం చుట్టుకుంటూ దాన్ని అంటి పెట్టుకుంటుంది. అంటే నులితీగ ఎక్కడైతే టచ్ అయిందో దాని దూరంగా ఉండే భాగం ఇటువంటి పెరుగుదల చూపించదు. కానీ అదే సమయంలో నులితీగ ఏం చేస్తుంది, ఆధారాన్ని చుట్టుకోవడం మొదలు పెడుతుంది అన్నమాట. చాలా సాధారణంగా మొక్కలు ఒక నిర్దిష్ట దిశలో పెరగడం వల్ల ఉద్దీపనలకు నెమ్మదిగా ప్రతిస్పందిస్తాయి. అవి నెమ్మదిగా పెరుగుతుంటాయి కాబట్టి నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంటాయి. ఈ పెరుగుదల దిశాత్మకంగా ఉన్నందున మొక్క చలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ రకమైన చలనాన్ని ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకుందాం. ఈ రకమైన చలనాన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దామండి. కృత్యం అయితే ఇవ్వడం జరిగింది. ఒక శాంఖ కుప్పను తీసుకోండి, వైర్ మెష్ తీసుకొని కుప్ప మేడ వరకు కట్టండి. తాజాగా మొలకెత్తిన 2 లేదా 3 చిక్కుడు విత్తనాలు మెస్ కింద ఉంచండి. ఒకవైపు నుంచి తెరిచినటువంటి అట్టపెట్టెలు తీసుకోండి. కిటికీ నుండి వచ్చే కాంతి ఎదురుగా పెట్టె యొక్క తెరిచి ఉన్న భాగంపై పడేలా ఉంచి కుప్పెను పెట్టెలో ఉంచండి. ఇక్కడ చూడండి, ఇలా అన్నమాట. ఒక శాంఖ కొంపు తీసుకోమన్నారు, దానికి ఒక నెట్ కట్టమన్నారు, లోపల మొలకెత్తున్న బఠానీ మొక్కలు పెట్టమన్నారు. దీన్ని ఒక పెట్టెవైపు పెట్టి ఆ పెట్టెలో సన్లైట్ అనేది ఒక ప్రత్యేకంగా దిశలో పడేటట్లు జాగ్రత్త పడమన్నాడండి. సో ఏమవుతుందండి, 2 లేదా 3 రోజుల తర్వాత కాండాలు కాంతి వైపు వంగి వేర్లు కాంతి నుండి దూరంగా వంగినట్లు కనిపిస్తాయి అన్నమాట. అంటే సో మొక్క చిగురు భాగం అయితే కాంతి వైపు కదులుతూ ఉంటే ఆ వేర్లు అనేవి ఆ కాంతికి వ్యతిరేక దిశలో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాండం మరియు వేరు యొక్క పాత భాగాలు దిశ మార్చుకున్నాయా అంటే ఖచ్చితంగా మారుతాయి. కొత్తగా పెరిగిన భాగాల పెరుగుదల దిశలో ఏమైనా తేడా ఉన్నాయి? ఈ కృత్యం నుండి మనం ఏం నిర్ధారించవచ్చు అంటే కాంతి లేదా గురుత్వాకర్షణ వంటి పర్యావరణ ప్రేరకాలు మొక్కల భాగాలను పెరిగే దిశను మారుస్తాయి. ఈ దిశాత్మక లేదా అనువర్తన చలనాన్ని ఉద్దీపనం వైపు లేదా వాటి నుండి దూరంగాను ఉండవచ్చు. కాబట్టి 2 రకాల కాంతి అనువర్తనాలలో కాండం కాంతి వైపు వంగితే వేర్లు కాంతికి దూరంగా వంగడం ద్వారా ప్రతిస్పందిస్తాయి. ఇది మొక్కకి ఎలా సహాయపడుతుంది అంటే ఈ ఎక్స్పెరిమెంట్ మనం ఏం చేసామంటే కాంతి వైపు చిగురు వెళ్తుంటే దానికి వ్యతిరేక దిశలో వేళ్ళు అయితే వెళ్తున్నాయి. మొక్కలు ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందనగా కూడా అనువర్తనాన్ని చూపుతాయి. మొక్క వేర్లు ఎల్లప్పుడూ క్రిందికే పెరుగుతాయి, అయితే కొమ్మలు సాధారణంగా పైకి అంటే భూమి నుండి దూరంగా పెరుగుతాయి. గురుత్వాకర్షణ బలానికి ప్రతిస్పందనగా కొమ్మలు పైవైపు, వేలు క్రింది వైపు పెరగడాన్ని గురుత్వానువర్తనం అంటారు. చూసారా, గురుత్వానువర్తనం అంటే ఏమిటి? కొమ్మలు భూమికి దూరంగాను వేళ్ళు భూమి వైపు పెరగడాన్ని గురుత్వానువర్తనం అంటారు. ఇక హైడ్రో అంటే నీరు, మరి కీమో అంటే రసాయనాలు అని సూచిస్తాము. నీటి అనువర్తనం అంటే ఏమిటి, రసాయనిక అనువర్తనం అంటే ఏంటో చూద్దామండి. ఇక్కడ ఈ రకమైన దిశాత్మక పెరుగుదల చలనానికి కూడా ఉదాహరణ గురించి మనం ఆలోచిద్దాం. అండాశయాల వైపు పరాగనాళం పెరుగుదల రసాయనిక అనువర్తనానికి ఉదాహరణ. అంటే నెక్స్ట్ పాఠంలో మనం మొక్కల్లో జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు కీలం నుండి కీలాగ్రామం నుండి మనకి పరాగ రేణువుల నుండి మనకి ఒక నాళం మొదలవుతుంది. ఇది అండాశయం వైపు వెళ్ళి ఈ పరాగనాళం అనేది అండాశయం వైపు వెళ్ళి చివరికి అండాలను కలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రసాయనాలు ఆధారంగా ఈ పెరుగుదల జరుగుతుంది కాబట్టి దీన్ని రసాయనిక అనువర్తనం అంటారు. దీని గురించి మనం జీవుల పునరుత్పత్తి ప్రక్రియ పాఠంలో వివరంగా చదువుకుంటాము. అలాగే బహుకణ జీవుల శరీరంలో సమాచారం ఎలా ప్రసారం చేయబడుతుంది ఇప్పుడు మరోసారి పరిశీలిద్దాం. అత్తిపత్తి మొక్కలో చలనాలు స్పర్శకు ప్రతిస్పందనగా చాలా వేగంగా ఉంటుంది. మనం ముట్టగానే వెంటనే ముడుచుకుంటాయి. మరోవైపు పగలు లేదా రాత్రికి ప్రతిస్పందనగా పొద్దుతిరుగుడు పువ్వులు చలనం చాలా నెమ్మదిగా ఉంటుంది. మొక్కల్లో పెరుగుదల సంబంధిత చలనాలు మరింత నెమ్మదిగా ఉంటాయి. అంటే మొక్కల్లో ఏదైతే మనకి చలనాలు ఉంటాయో ఇవి ఒక్కో మొక్కకు ఒక్కలా ఉంటాయని చెప్తున్నాడు అనమాట. కొన్ని స్పర్శ వల్ల వేగంగా ఉంటే, అదే సన్ఫ్లవర్ తీసుకున్నారనుకోండి చాలా నెమ్మదిగా జరుగుతుందన్నమాట. సన్ఫ్లవర్లో మనం చూసుకున్నట్లయితే సూర్యుడు కదులుతున్నప్పుడు సూర్యచలనానికి అనుకూలంగా ఆ ఫ్లవర్ కూడా కదులుతుంటుంది, ఇది నెమ్మదిగా ఉంటుంది. ఇక మొలకెత్తే మొక్కలు చూసుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే నెమ్మదిగా జరుగుతుంది. అంటే వేళ్ళు పెరగడం, వేళ్ళకి వ్యతిరేక దిశలో మొక్క కొన పెరగడం అనేది జరుగుతుందన్నమాట. జంతు శరీరాల్లో కూడా పెరుగుదలకు జాగ్రత్తగా నియంత్రించబడి
బడిన సూచనలు ఉంటాయి. మన చేతులు మరియు వేలు ఎలా పడితే అలా కాకుండా కొన్ని నిర్దిష్ట దిశలోనే పెరుగుతాయి. అంటే మన శరీరం తీసుకున్న మానవ శరీరం తీసుకున్న చిన్నపిల్లల్లో శరీరం పెరుగుతుండేటప్పుడు దానికి ఈక్వల్ రేషియోలోనే నిర్దేశించిన రేషియోలోనే మనకి కాళ్ళు చేతులు పెరుగుతుంటాయి. కాబట్టి నియంత్రిత కండరాలు నెమ్మదిగా లేదా వేగంగా ఉంటాయి. ఉద్దీపనలో వేగవంతమైన ప్రతిస్పందన జరగాలంటే సమాచార బదిలీ చాలా త్వరగా జరగాలి. దీనికోసం ప్రసార మాధ్యమం వేగంగా కదలాలి. అంటే ఏదైనా సరే మొక్కలైనా జంతువులైనా యాక్షన్ అనేది స్పీడ్గా జరగాలనుకోండి, కమ్యూనికేషన్ కూడా స్పీడ్గా జరగాలి. మరి ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుందంటే సాధారణంగా విద్యుత్ ప్రచోదనాలు దీనికి అద్భుతమైన సాధనాలు అంటాము. అంటే మానవ నాడీ కణాల్లో కానివ్వండి, మొక్కల్లో కానివ్వండి, ఈ విద్యుత్ రసాయన సంకేతాల ద్వారానే సమాచార బట్వాడా జరుగుతూ ఉంటుంది. అయితే కానీ విద్యుత్ ప్రచోదనాల వినియోగానికి పరిమితులు ఉన్నాయి. మొదటగా ఈ ప్రచోదనాలు జంతు శరీరంలోనూ ప్రతి కణానికి కాకుండా నాడీ కణాలతో అనుసంధానించబడి కణాలకు మాత్రమే చేరుకుంటాయి. ఈ విద్యుత్ సంకేతాలు అనేవి జంతువులు కానీ మానవ శరీరంలో తీసుకున్నట్లయితే కేవలం నాడీ కణాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. రెండవది, కణంలో విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి చేయబడి ప్రసారం చేయబడి తర్వాత ఆ కణం కొత్త ప్రచోదనాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రసారం చేయడానికి ముందు దాని యాంత్రికాలను తిరిగి అమర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంటే కణాలు అనేవి ఏదైనా ఒక చర్యను జరిపేటప్పుడు ఆ చర్యకు సంబంధించిన సమాచారాన్ని విద్యుత్ సంకేతాలుగా తయారు చేసి నాడీ మండలాన్ని పంపించింది అనుకుంటాం. మళ్ళీ అది రీసెట్ అయ్యి మరో విద్యుత్ సంకేతం ఉత్పత్తి చేయడానికి కొంత టైం పడుతుందన్నమాట. మరో మాటలో చెప్పాలంటే కణాలు విద్యుత్ ప్రచోదనాలు వెంటనే సృష్టించడం ప్రసారం చేయడం సాధ్యం కాదు. అంటే ఒక ఉద్దీపనకు సంబంధించినటువంటి సంకేతాలు ఉత్పత్తి చేసిన తర్వాత మరో సంకేతాన్ని ఉత్పత్తి చేయడానికి కొంత టైం అయితే పడుతుంది, వెంటనే చేయలేవు. కాబట్టి చాలా బహుకణ జీవులు కణాల మధ్య రసాయనిక ప్రసారం అనే మరొక ప్రసార మాధ్యమాన్ని ఉపయోగించుకోవాల్సి రావడం ఆశ్చర్యం లేదు. అందువల్ల శరీరంలో జరిగినటువంటి అన్ని సంకేతాలను కూడా కేవలం విద్యుత్ ప్రేరణలే కాకుండా రసాయన పదార్థాలను ఉపయోగించి కూడా వాటి మధ్య సమన్వయం అయితే చేసుకుని ఉంటాయన్నమాట. విద్యుత్ ప్రేరణకు ఉత్పత్తి చేయబడిన బదులుగా ఉత్తేజిత కణాలు రసాయన సమ్మేళనాలు విడుదల చేస్తే ఈ సమ్మేళనం అసలు కణం చుట్టూ వ్యాపిస్తుంది. చుట్టూ ఉన్న ఇతర కణాలు వాటి ఉపరితలంపై ఉన్న ప్రత్యేక అణువుగా ఉపయోగించి ఆ సమ్మేళనం గుర్తించి మార్గాలను కలిగి ఉన్నట్లయితే అప్పుడు అవి సమాచారాన్ని గుర్తించగలవు. అంటే ఏదైతే మనకు ఉత్తేజిత కణాలకు కావలసినటువంటి రసాయన సమ్మేళనం ఏదైతే ఉందో శరీరం మొత్తానికి సప్లై చేసినప్పుడు కూడాను ఏ కణానికైతే మనకి ఇది అవసరం అనుకుంటున్నామో ఆ కణంకి అది చేరేటప్పుడు అది గుర్తించగలిగేటట్లుగా ఉండాలన్నమాట. ఆ కణం గుర్తించినట్లయితే అప్పుడే ఆ సమాచారాన్ని అవి గుర్తించగలుగుతాయి, ప్రసారం చేయగలవు. వాస్తవానికి ఇది నెమ్మదిగా జరిగే చర్య, కానీ ఇది నాడీ సందాయకాలతో సంబంధం లేకుండా శరీరంలోని అన్ని కణాలకు సమర్థవంతంగా చేరుకోగలదు. అంటే నాడులు అనేవి శరీరంలో ఉండే ప్రతి కణజాలానికి అందుబాటులో ఉండవు, కానీ ఈ రసాయనాలు కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ శరీరంలో ఉండే ప్రతి భాగానికి ఆహారాన్ని సప్లై చేసేది ఎవరు? రక్తం. అటువంటి రక్తంలో కానీ ఈ రసాయనాలు కానీ కలిపినట్లయితే శరీరంలో ఉన్న ప్రతి కణానికి కూడాను ఆ సంకేతం అనేది చేరడం జరుగుతుంది. ఇది స్థిరంగా మరియు నిరంతరాయంగా జరుగుతుంది. అంటే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఉందనుకో, ఒకసారి సిగ్నల్ వచ్చి నెక్స్ట్ ఆగిపోవచ్చు. కానీ రసాయన సంకేతాలు అలా కావు, కంటిన్యూగా ఆ రక్తం సప్లై అవుతున్నంతసేపు కూడా సిగ్నల్స్ వెళ్తుంటాయి. మనం ఆశించినట్లు నియంత్రణ మరియు సమన్వయం కోసం బహుకణ జీవులు ఉపయోగించే ఈ సమ్మేళనాలను మనం సాధారణంగా ఏమంటాం? హార్మోన్లు అని పిలుస్తాం అనమాట. అంటే బహుకణ జీవుల్లో కనిపించేటటువంటి రసాయనిక నియంత్రణలో ఉపయోగించే రసాయనాలను హార్మోన్లు అంటారు. ఇవి చాలా వైవిధ్యాన్ని చూపుతాయి, అంటే ఒకదానికొకటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వివిధ మొక్కల హార్మోన్లు ఒకటి పెరుగుదల, అభివృద్ధి, పరిసరాలకు ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో సహాయపడతాయి. అంటే మొక్కల్లో విడుదలయ్యే ఈ హార్మోన్లు అనేవి పెరుగుదల కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఆ పెరుగుదల నియంత్రించడంలో కానివ్వండి, బాహ్య వాతావరణ ప్రతిస్పందనలు సమన్వయం చేయడంలో కానివ్వండి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రభావం చూపే ప్రదేశానికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో సంశ్లేషణ చేయబడతాయి మరియు చర్యశీల ప్రాంతానికి సరళంగా వ్యాపిస్తాయి. అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జంతువుని తీసుకున్నాం అనుకోండి, జంతువుల్లో ఒక నిర్దేశితమైన చర్య జరగాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కాలి భాగంలో ఒక చర్య జరగాలనుకోండి, కానీ దాని హార్మోన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో నాడీ మండలంలో పీయూష గ్రంథిలో ఉందనుకుందాం. సో అక్కడ ఉత్పత్తి అయిన తర్వాత
అది శరీరం మొత్తం వ్యాపించి చివరికి చర్యాశీల ప్రాంతానికి సరళంగా వ్యాపిస్తుంది, నెమ్మదిగా చేరుకుంటుందన్నమాట. మనం ఇంతకుముందు చేసిన కృత్యం 6.2ను ఒక ఉదాహరణ తీసుకోండి. పెరుగుతున్న మొక్కలు కాంతిని గుర్తించినప్పుడు ఆక్సిన్ అనే హార్మోన్ కొమ్మల కొన వద్ద సంశ్లేషణ చేయబడి కణాలు పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. ఆక్సిన్ అండి, ఆక్సిజన్ కాదు, ఆక్సిన్ అంటే ఇది మొక్కల్లో ఉండేటటువంటి ఒక హార్మోన్ అనమాట. ఇది మొక్కల యొక్క చిగురు భాగంలో ఉంటుంది. ఈ ఆక్సిన్ అనేది ఇండోలెస్టిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఈ ఆక్సిన్ అనేవి ఏమవుతాయంటే సంశ్లేషణ చేయబడి కణాలు మరింత పొడవుగా పెరగడానికి సహాయపడతాయి అన్నమాట. మొక్కలు ఒకవైపు నుండి కాంతి తగిలినప్పుడు ఆక్సిన్ కొమ్మలో నీడ ఉన్న వైపు వ్యాపిస్తుంది. ఆక్సిన్ యొక్క గాఢత కాంతి సోకని వైపు ఉన్న కణాలను పొడవుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. అందువల్ల మొక్క కాంతి వైపు వంగినట్లు కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్ ఇటువైపు నుండి సన్లైట్ ఇలా వస్తుంది అనుకుందాము. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇలా మొక్క వెళ్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఆ కాంతి అనేది ఇటువైపు మనకు తాగుతుంది. సో ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఇటువైపు రెండో వైపు ఏం చేస్తుందంటే ఆక్సిజన్ పనిచేసి ఇక్కడ ఎక్కువ కణాలు పెరిగేటట్లు చేస్తాయి. ఇలా ఏమవుతుంది, ఒకవైపు తక్కువ ఇంకోవైపు ఎక్కువ అని అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, కాంతి వైపు బెండ్ అవ్వడం అయితే మొదలవుతుంది అనమాట. ఓకేనా. ఇలా ఆక్సిజన్ గాఢత వల్ల కణాలు అనేవి పొడవుగా పెరిగేలా ప్రేరేపించడం వల్ల ఒకవైపు పొట్టి ఇంకోవైపు పొడవుగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా అది కాంతి వైపు బెండ్ అవుతుందన్నమాట. మొక్కల హార్మోన్లకు మరొక ఉదాహరణగా జిబ్బరెల్లు అని చెప్పొచ్చు. ఆక్సిజన్ వల్లే కాండం పెరుగుదలకు సహాయపడతాయి ఈ జిబ్బరెన్లు. ఇక సైటోకైనిన్లు కణ విభజనను ప్రోత్సహిస్తాయి. పండ్లు, విత్తనాలు వంటి వేగవంతమైన కణ విభజన జరిగే ప్రాంతాలు అవి ఎక్కువ సాంద్రతతో ఉంటాయి. ఇవన్నీ పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడే మొక్కల హార్మోన్లకు ఉదాహరణ. ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్లు గురించి చెప్పుకున్నాం. ఇక మొక్కల్లో పెరుగుదలను ఆపడానికి కూడా కొన్ని సంకేతాలు ఉపయోగపడతాయి. వాటిని మనం ఏమంటాం, అబ్సైసిక్ యాసిడ్ అంటామండి. ఓకేనా. ఇది పెరుగుదలను నిరోధించే హార్మోన్కు ఉదాహరణ. దీని ప్రభావం వల్ల ఆకులు తొందరగా వడలిపోతాయి, అంటే పెరుగుదల జరగకుండా చూపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మొక్కల్లో మనకి ఏమవుతాయంటే హార్మోన్లు అనేవి కేవలం నాడీ సంకేతాలు అంటే విద్యుత్ సంకేతాలే కాకుండా రసాయన సంకేతాల ద్వారా కూడా జరుగుతుంది. ఇక తర్వాత కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చాడు పిల్లలను ఉద్దేశించి. మొక్కల హార్మోన్లు ఏవి? అతిపెద్ద అంటే మొక్కల హార్మోన్లు ఇప్పుడే చెప్పుకున్నాం, ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్ చెప్పుకున్నాం. అతిపత్తి మొక్కల ఆకుల కదలిక కాంతి వైపు పెరిగే ఒక కొమ్మ కదలిక నుండి ఏ విధంగా విభిన్నంగా ఉంటాయి? అతిపత్తి మొక్కల ఆకుల కదలిక అనేది పెరుగుదలకు సంబంధం లేనటువంటి ఒక చలనం అన్నమాట. కాబట్టి ఇది కొంత సమయం మాత్రం ఉంటుంది, తర్వాత నార్మల్గా ఉంటుంది. అదే కాంతి వైపు పెరిగే మొక్క చూసుకుంటే ఇది పెరుగుదలకు సంబంధించినటువంటి కదలిక అని చెప్తాం. పెరుగుదలను ప్రోత్సహించే మొక్కల హార్మోన్లకు ఉదాహరణ ఇవ్వండి. ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్. ఆధారం చుట్టూ నులి తీగల పెరుగుదల ఆక్సిన్ ఎలా ప్రోత్సహిస్తాయి? ఎలా అంటే ఈ నులి తిరిగేటటువంటి పెరుగుదలలో ఈ ఆక్సిన్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆధారం వైపు ఆ నులి తిరిగిన తీగ పెరిగేటట్లుగా ఆ రెండో వైపు ఆక్సిన్లు తొందరగా కణాలను పొడవు పెంచి అవి అతుక్కునేటట్లు సహాయం చేస్తాయి. నీటి అనువర్తనం ప్రదర్శించడానికి ఒక ప్రయోగాన్ని రూపొందించండి అన్నారనమాట. అంటే దీన్ని ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ అండి ఇది. సో మనం ఏం చేస్తామంటే ఒక పత్తిని తీసుకోండి, అంటే ఒక కాటన్ తీసుకోండి, దీన్ని వెట్గా ఉంచండి. అంటే వెట్గా అంటే కాస్త మనం నీటిలో పెట్టండి. ఓకేనా. సో దీనిపైన మొలకెత్తుతున్నటువంటి ఏదైనా ఒక పీనిగని పెట్టినట్లయితే ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వేరే ఏమవుతుంది, వాటర్ వైపు బెండ్ అయిపోవడం అయితే మీరు చూస్తారు. ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇక తర్వాత మనకి జంతువుల్లో హార్మోన్లు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా మరో వీడియో అయితే డిస్కస్ చేద్దాము. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.